discuss about test of significance. Our topics T distribution and F distribution, C square distribution, student test, F test, and Chi square test. Okay, those are our today discuss about a test. Okay, T test. You see the problems మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. చూడండి ప్రాబ్లమ్స్ మనకు చూడండి, ఏ ర్యాండమ్ శాంపుల్ సైజ్ 25 ఫ్రమ్ ద నార్మల్ పాపులేషన్ హ్యాస్ ఎ మీన్ ఎక్స్ బార్ 47.5 అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఎస్ ఇచ్చాడు 8.4. ద ఇన్ఫర్మేషన్ టెన్స్ సపోర్ట్ ద ఫ్యూజ్ ఆఫ్ క్లెయిమ్ దాట్ ద మీన్ ఆఫ్ పాపులేషన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 42.5 దగ్గర మనం టీ డిస్ట్రిబ్యూషన్ అనేది కనుక్కోవాలి. ఓకే, టీ. సో ఆల్రెడీగా మనకి ఇచ్చిన డేటా రాసుకోండి. సైజ్ ఓకే ఎన్, ద సైజ్ ఆఫ్ ద శాంపుల్స్ 25 ఉన్నాయి. మీన్ వాల్యూ ఇచ్చాడు 47.5 అండ్ మ్యూ ఇచ్చాడు. పాపులేషన్ మ్యూ 42.5 అన్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ 8.4 అన్నాడు. సో టీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఎన్. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీన్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిగ్రీ ఫ్రీడమ్. ఓకే, ఫ్రమ్ ద టేబుల్ నుంచి 2.8 అంటే ఆ టేబుల్ ప్రకారం తీసుకుని 24 ఉంటుంది. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.008, అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.005 చూశాను. ఓకే, కంక్లూడ్ ద ఇన్ఫర్మేషన్ గివన్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద క్లెయిమ్ ఆఫ్ ద మీన్ ఆఫ్ పాపులేషన్ 42.5. ఓకే, వీటి యొక్క డేటాకి మనకు టీ డిస్ట్రిబ్యూషన్ ఇది. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. A process of making certain ball bearing under the control of the dimension of bearings of have mean ఇచ్చాడు. if the random samples ఇచ్చాడు 10 అన్నాడు. the bearings has the mean diameter ఇచ్చాడు అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు అంటే 0.0040 సెంటీమీటర్స్. ప్రాసెస్ అండర్ ద కంట్రోల్ అన్నాడు. సో ఎన్ ద సైజ్ ఆఫ్ ద శాంపుల్స్ మనకి గివెన్ డేటా రాయండి. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు శాంపుల్ మీన్ ఇచ్చాడు, మ్యూ ఇచ్చి పాపులేషన్ ఆఫ్ మీన్, నెక్స్ట్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే 0.500 అండ్ టీ డిస్ట్రిబ్యూషన్లో జస్ట్ టీ కనుక్కోవాలి ఎక్స్ బార్ మైనస్ మ్యూ. ఓకే, సో హియర్ వి కనుక్కోవాలి. వి అంటే n-1 అంటే మనకి శాంపుల్ సైజ్ -1 చేస్తే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది. సో టీ డిస్ట్రిబ్యూషన్ ఓకే మనకు 4.3 కన్నా 3.3 స్మాల్ వాల్యూ. ఓకే, దిస్ ఇస్ ద టీ వాల్యూ. ఓకే, దీన్ని ఏమంటారంటే టీ ఆల్ఫా అంటారు. సో ఆల్ఫా అంటే 0.0 బై టేబుల్ అనమాట. ఇది టేబుల్లో చూసుకుంటాం. ఓకే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0.005, వి ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇస్ నాట్ అండర్ ద కంట్రోల్ లేనప్పుడు ఇది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సో ప్రతి ప్రాబ్లము కూడా మనకు జస్ట్ టీ కనుక్కోవాలి. మ్యాక్సిమం టీ డిస్ట్రిబ్యూషన్ కనుక్కుంటాం, n-1 ఫైండ్ అవుట్ చేస్తాం. You see the another example. చూడండి, in 1 hour test runs the gas line. Okay, consumption of the engine average 16.4 okay gallons with the standard deviation ఇచ్చాడు. test of the claim that the average okay gas line consumption of the engine 12.0 LCN per hour. Okay, ద సైజ్ ఆఫ్ ద శాంపుల్ అంటే 16 1 అవర్ అన్నాడు. సైజ్ శాంపుల్ సైజు మీన్ ఇచ్చాడు నీకు ఎక్స్ బార్. నెక్స్ట్ మ్యూ ఇచ్చాడు పాపులేషన్ మీన్. స్టాండర్డ్ టీ కనుక్కోవాలి. టీ అంటే ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఎన్ ఇలా సబ్స్టిట్యూట్ చేయండి, మీకు 8.38 వస్తుంది. టీ డిస్ట్రిబ్యూషన్ షో ద ప్రాబిలిటీ గెట్టింగ్ ద వాల్యూ ఆఫ్ 2.927 అంటే బై టేబుల్ అంటే 8.38 దగ్గర టేబుల్ ఏముంటుందంటే 2.947. ఓకే, సో నెక్స్ట్ అలాగే 0.005 ఫర్ ద డిగ్రీ దగ్గర 15 degrees ఉంటుంది. 15 degree ద ఫ్రీడమ్ పాపులేషన్. ఓకే, ఇదంతా మనం బై టేబుల్లో తీసుకుంటాం 15 దగ్గర. దెన్ ద పాపులేషన్ ఆఫ్ గెట్టింగ్ వాల్యూ ఆఫ్ గ్రేటర్ 8 మస్ట్ బి ద నెగ్లిజిబుల్, హెన్స్ ద టు కంక్లూడ్ అండ్ ద యావరేజ్ ఆఫ్ అవర్లీ కన్జంప్షన్ ఆఫ్ ద 12. ఓకే, యు సీ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద క్లెయిమ్ ఎనీ అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద క్లెయిమ్స్ దట్ ఎనీ దిస్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కెనాట్ హ్యావ్
వేరియన్స్ 1 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. ఏ శాంపుల్స్ 25 ఐటమ్స్ అన్నాడు. వేరియన్స్ టెస్ట్ ద వెదర్ ద క్లెయిమ్ మ్యానుఫ్యాక్చర్ ద కరెక్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా చూడండి. ఎన్ ఈజ్ 25, శాంపుల్ వేరియన్స్ వచ్చి ఎస్ స్క్వేర్ 1.2 ఇచ్చాడు. ఓకే, పాపులేషన్ ఆఫ్ వేరియన్స్ 1, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ ఎస్ స్క్వేర్ బై రో స్క్వేర్. సో ఎన్ మనకు 24, 1.2 సపరేట్ చేయండి. ఇంకా రిమైనింగ్ మనకు ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఓకే, మనకు దీనికి ఆల్ఫా కనుక్కోవాలి. అంటే 0.05 ఆల్ఫా అనేది బై టేబుల్. ఈ టేబుల్ ప్రకారము ఈ వాల్యూ తీసుకుంటాం. సి స్క్వేర్ 0.5, 24 అంటే దీనికి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. 36.41. సి స్క్వేర్ 0.25కి అయితే 39.36 వస్తుంది. సో రెండు కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఎక్స్ ఆల్ఫా బై 2. ఓకే, హెన్స్ ద క్లైమ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్ ఈజ్ ద కరెక్ట్. ఓకే, you see the another example. Suppose the thickness of the part is semiconductor its critical dimension, and that as process manufacturing these parts consider the under the control that variance of among the thickness parts of by standard deviation not greater than s is equal s ఇచ్చాడు. ఓకే, of the inches. The keep of check of the process random sample size ఇచ్చాడు. ఓకే, the critical and recorded to be out of control అన్నాడు. The probability s square will be take on value of greater than or equal the observed the samples 0.01 అన్నాడు. less than even through the t is equal to 0.60 అన్నాడు. That can be conclude the process standard deviation and periodic samples s is equal to 0.84. So given data n sample standard deviation sigma 0.alpha ఇచ్చాడు. Then after you take control calculated కనుక్కోవాలి. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 19 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే 0.001.19 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆల్రెడీగా మనకు ఫార్ములా తెలుసు. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఎస్ స్క్వేర్ బై సిగ్మా స్క్వేర్. ఓకే, సో ఇచ్చిన డేటా అంతా సబ్స్టిట్యూట్ చేస్తే మనం సి స్క్వేర్ వాల్యూ కనుక్కుంటాం. ఓకే, ఇది ఒక ఫార్ములా అనమాట. ఓకే, సో కాబట్టి బై టేబుల్ ప్రకారం ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కాబట్టి ద ప్రాబిలిటీ ఆఫ్ సి స్క్వేర్ విల్ బి ఎక్సీడెడ్ 36.191 ఈజ్ 0.01 ఫర్ ద 9 degrees. ఓకే, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద వాల్యూ 37 ఈవెన్ లేదు. అంటే ఇదంటే బై టేబుల్ అనమాట, బిలో ఉండాలి. హెన్స్ ద ప్రాసెస్ ఆఫ్ సైడ్ ఇస్ ద కంట్రోల్. యు సీ ద 2 ఇండిపెండెంట్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ n1 ఇచ్చాడు, n2 ఇచ్చాడు. From the normal population of the probability variance of the first sample will be at least 4 items per annum. So n1 n2 ఇచ్చాడు. సో v1 v2 కనుక్కోవాలి. సో n1 మైనస్ n లేదా ఓకే n2 మైనస్ n2 v1 v2 ఫైండ్ అవుట్ చేసాం. sn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు కదా. 4 అంటే s1 స్క్వేర్ అనేది 4s2 స్క్వేర్కి ఈక్వల్ అనమాట. ఓకే, సో దెన్ ఆఫ్టర్ యూ టేక్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి దాని ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు s1 స్క్వేర్ బై s2 స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. క్యాన్సిల్ అవుతే 4 వస్తుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. ఓకే, నెక్స్ట్ యూ సీ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఫాలో ద ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ విత్ v1 ఈజ్ ఈక్వల్ టు 12, v2 ఈజ్ ఈక్వల్ టు 6. డిగ్రీ ఆఫ్ ద ఫ్రీడమ్ హెన్స్ ఫ్రమ్ ద టేబుల్ ఎఫ్ 0.05, 12.6. ఓకే, బై టేబుల్ ఇది. ఓకే, therefore required probability 0.05. సో ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. సో హియర్ గివన్ దాట్ చూడండి ఇక్కడ మనకు ఎఫ్ 0.5కి v1 7 అన్నాడు, v2 15 అన్నాడు. 0.02కి v1 24 అన్నాడు, v2 ఇది. సో జస్ట్ ఇవన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. v1 v2 డేటా ఇచ్చాడు, జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఎఫ్ ఆఫ్ 0.1కి v1 బై టేబుల్ ప్రకారం రాసుకుంటాం. ఓకే, సో చూడండి ఇక్కడ a mechanist is working the engine part of the diameters of 0.7 inches. A random samples 10 parts shown the mean diameter 0.742 inches. Standard deviation 0.40 inches. Okay, compute the status of wood. Use the test of either the work, the meeting specifications of the
0.05 లెవెల్ సిగ్నిఫికెన్స్ అన్నాడు. సో శాంపుల్స్ n ఈజ్ ఈక్వల్ టు 10, ఓకే, 30 కన్నా బిలో ఉంది అంటే టేబుల్ ప్రకారం కంపేర్ చేస్తారు. హెన్ ద శాంపుల్ స్మాలెస్ట్ అంటే ఏమి ఇచ్చాడు, 0. బై ఎంత అన్నాడు, స్మాల్ పార్ట్స్ ఆఫ్ అంటే 7, ఓకే. టీ డిస్ట్రిబ్యూషన్ నల్ హైపోథిసిస్ అంటే H0, ద ప్రొడక్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ స్పెసిఫికెన్స్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే H1 అంటారు. సో నాట్ ఈక్వల్ టు 0.700. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ సిగ్మా ఈజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0.05. యూ టేక్ సబ్స్టిట్యూట్ హియర్, యూ గెట్ టీ వస్తుంది, టీ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది, ఓకే. సో n-1 అనుకోవాలి. స్టాండర్డ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్మ్లో ఏమి n-1 అనమాట, ఓకే. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 9 వస్తుంది, ఓకే. బై టేబుల్ ప్రకారం తీసుకుంటే ఇవి టీ 3 అయినప్పుడు టీ 0.05% ఉన్నట్టు అప్పుడు ఎంత 2.26 ఉంటుంది, ఓకే. దిస్ ఈజ్ ద, ఒకవేళ దీనికన్నా ఎక్కువైతే H0 అనేది రిజెక్ట్ అవుతుంది అన్నమాట, ఓకే. You see the example, the sample 26 bulbs given the mean of life 990 hours with the standard deviation of 20 hours. The manufacturer of the claim, what is the mean of life of bulbs? 1000 hours is the sample note up to the standard deviation. So here sample size 26 less than 36. This is the below of the table. Sample small population is given mean x bar 990. Population of mean 1000, standard deviation S is equal 20, degree of freedom అంటే n-1 ఫార్మ్లో సబ్స్టిట్యూట్ చేయండి. దెర్ ఈజ్ నో ఎక్స్ బార్ మ్యూ స్టాండర్డ్ డివియేషన్ అండ్ n. యూ హ్యావ్ హౌ టు ఫైండ్ ద d. సో టీ డిస్ట్రిబ్యూషన్ నల్ హైపోథిసిస్ అంటే అప్ టు స్టాండర్డ్ డివియేషన్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ 1000. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0.05. ద టెస్ట్ ఆఫ్ స్టాటిక్స్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఆఫ్ n-1 2.5, ఓకే. మైనస్ వస్తే నెగ్లెక్ట్ చేస్తుంది, మోట్ ఈజ్ 2.5. సో కాబట్టి టాబ్లెటెడ్ వాల్యూ ఆఫ్ టీ 5% ఆఫ్ ద లెవెల్ ఆఫ్ 25 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, లెఫ్ట్ టైల్డ్ ఆఫ్ ద టెస్ట్ 1.708. సిన్స్ క్యాలిక్యులేటెడ్ టీ గ్రేటర్ దాన్ నల్ హైపోథిసిస్ కన్నా టీ అనేది గ్రేటర్ దాన్లో ఉంది. సో నాట్ స్టాండర్డ్ శాంపుల్, నాట్ అప్ టు ద స్టాండర్డ్, ఓకే. So you see the another example, a machine is designed produce the insulating of the, okay, watches of the electrical device. The average thickness 0.025 centimeters. The random samples 10 was the found have the, okay, thickness of 0.24, standard deviation 0.002 centimeter. Test the significance of the value of T 9 degree of freedom 5% level and 2.262. Here the sample size చూడండి ఇక్కడ బై టేబుల్ ప్రకారం 10 అన్నారు, బిలో 10 అంటే 30 బిలో అనమాట. ద శాంపుల్ స్మాల్స్ ఆర్ గివన్ ద శాంపుల్స్ మీన్ ఎక్స్ బార్ ఇస్ 0.024 సెంటీమీటర్స్. పాపులేషన్ ఇచ్చారు, స్టాండర్డ్ డివియేషన్. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్మ్లో ఏమి n-1లో సబ్స్టిట్యూట్ చేయండి. నల్ హైపోథిస్ డిఫరెన్స్ ఎక్స్ బార్ అండ్ మ్యూ కంపేరింగ్ చేసుకోండి, 0.24 0.25, ఓకే. సో ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఇజ్ నాట్ ఈక్వల్ టు μ1 నాట్ ఈక్వల్ టు 0.025. ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 0.25 లెవెల్ వచ్చినప్పుడు 0.05 ఉంటుంది. టీ స్టూడెంట్స్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఆఫ్ n-1లో సబ్స్టిట్యూట్ చేస్తారు, ఓకే. నెక్స్ట్ యూ సీ ద క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ టీ 1.54 టైల్ టెస్ట్. మనకు తెలుసు కదా టేబుల్లో ఇంతకీ ముందు ప్రీవియస్ క్లాస్లో తెలుసు మనకి ఇది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5% వచ్చినప్పుడు 2.262 ఉంటుంది, ఓకే. సిన్స్ క్యాల్కులేట్ ద టీ లెస్ దాన్ టాబ్లెటెడ్ టీ ఆఫ్ ద నల్ హైపోథిసిస్ ఎక్స్ బార్ ఇస్ సిగ్నిఫికెంట్. నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ద మీన్ ఆఫ్ లైఫ్ టైమ్ శాంపుల్స్ 25, ఓకే. 4% ఆఫ్ లైట్ a bulb produces the company is computed to be 157 hours with standard deviation 120. The company of the claims of the average life the bulb produced by the company 1600 hours using the level of significance 0.05 అన్నాడు in the claim of acceptable. The given samples ఇచ్చాడు, ఎక్స్ బార్ ఇచ్చాడు, మ్యూ ఇచ్చాడు, స్టాండర్డ్ డివియేషన్ 120. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కోవాలంటే n-1 ఫార్మ్లో హైపోథిస్ 1600 ఇచ్చాడు. ఎప్పుడైతే నల్ల హైపోథిస్ వాల్యూ వస్తుందనుక అది ఆల్టర్నేటివ్ హైపోథిస్ నాట్ ఈక్వల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ 0.002.
సో స్టూడెంట్ టీ టెస్ట్ కనుక్కోవాలంటే ఫార్ములా మనకు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో మోడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1.2 వస్తుంది. సో మైనస్ వచ్చినా నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే మనకు టేబుల్ ప్రకారం 5% వచ్చినప్పుడు 24 డిగ్రీ ఆఫ్ 2.06 అనమాట టీ ట్యాబ్లెట్స్ ప్రకారం. ఓకే. ఇవన్నీ టేబుల్ ప్రకారం కంపేర్ చేసుకుంటాం. మీకు ప్రీవియస్ టేబుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాల్యూస్ అన్నీ. నెక్స్ట్ ద యావరేజ్ బ్రేకింగ్ ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద స్టీల్ రాడ్ స్పెసిఫైడ్ బి 18.5 pounds. Okay, 1000 pounds of the test of samples which are rod tested. The mean of standard variance obtained the 17.85 and 1.955 respectively. The result of experiment significant. Given samples n is equal to 14. Sample mean అంటే x bar తెలుసు, standard deviation తెలుసు, population of mean తెలుసు, degree of freedom n minus 1. Okay, so this null hypothesis 118 point experiment is not significant. Okay, mu is equal to not equal to 18.5. The level of significance alpha 0. Then after you take this and substitute here, you get t test వస్తుంది. Okay, ఇవన్నీ table 5% level వచ్చిన 13 df. Okay, you see the another example. The random sample size 16 value from the normal population of birds, the mean 53 అన్నాడు. The sum of the square deviation of the mean 150 అన్నాడు. Then this the sample recorded taken from the population of having 56 mean obtain 95%. Okay, confidence limits of the mean population. The given sample size ఇచ్చాడు, sample mean ఇచ్చాడు. So next x1 minus x bar whole square. Okay, ఫార్ములా 150 ఇచ్చాడు. మనకి ఎస్ స్క్వేర్ కనుక్కోవాలి, సిగ్మా xy మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n మైనస్ 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఎస్ వస్తుంది. అలాగే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కోవాలి కాబట్టి v ఈక్వల్ టు n మైనస్ 1 దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. నల్ హైపోథిస్ 52 అన్నాడు. ఆల్టర్నేటివ్ నాట్ ఈక్వల్ టు 56 అనమాట. ఓకే, ఇంకేదైనా రావచ్చు, 56 కాకుండా ఏదైనా ఉండొచ్చు. ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05. టీ టెస్ట్ కావాలి కాబట్టి టీ ఫార్ములా ఏంటి, మనం ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఎన్. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి మైనస్ వచ్చిన నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ లెవెల్ 3 వచ్చినప్పుడు 5% ఉన్నప్పుడు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 2.13 ఉంటుంది. ఒకవేళ అలా కాకపోతే నల్ హైపోథిస్ నెగ్లెక్ట్ చేస్తాం. సో 95% వచ్చినప్పుడు ఏం చేస్తారు, దీనిలో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 12. ఎక్స్ బార్ అంటే 53 తెలుసు, T0 బై ఎస్ అంటే 2.13 తెలుసు. ఓకే, ఎస్ఎఫ్ 0.79 మల్టిప్లై చేస్తే మీకు ప్లస్ ఆర్ మైనస్ 2 వాల్యూస్ వస్తాయి, 95. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏ random samples of 6 steel beam. The mean compressive strength of the 58.392 the pounds per the square with the standard deviation ఇచ్చాడు. యూజ్ ద యూనిఫామ్ లెవెల్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆల్ఫా is equal to 0.5. టెస్ట్ ఫర్ ద ట్రూ యావరేజ్ స్ట్రెంగ్త్. ఓకే, ద శాంపుల్స్ 58.00. ఓకే, సో గివెన్ డేటా రాశాం, 30 బిలోనే ఉంది. శాంపుల్ వచ్చి 58392 ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే n మైనస్ 1. హైపోథిస్ చూసుకోండి, ఇదైనప్పుడు ఇది నాట్ ఈక్వల్ అవుతుంది. అందులో హైపోథిస్ 58,000 అండ్ ఆల్టర్నేటివ్ హైపోథిస్ నాట్ ఈక్వల్ అవుతుంది. ఓకే, ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 అయినప్పుడు మనకు క్రిటికల్ రీగ్రెషన్ ఆల్టర్నేటివ్ హైపోథిస్ ప్రకారం ప్లస్ ఒకటి మైనస్ ఒకటి వస్తుంది. దెన్ ఆఫ్టర్ టీని కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, టీ వచ్చేస్తుంది, అది టీ ఆల్ఫా బై 2 అవుతుంది. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏ ర్యాండమ్ శాంపుల్స్ ఆఫ్ 10 బాయ్స్ అన్నాడు. అట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 70, 120, 110, 101 ఇదంటే డేటా ఇచ్చేసారు మనకి 100 వరకు. ద సపోర్ట్ ఆఫ్ అజంప్షన్ ద పాపులేషన్ ఆఫ్ ద మీన్ కనుక్కోవాలి. ఓకే, ఫైండ్ ద రెస్పాన్సిబుల్ రేంజ్ ఆఫ్ ద రీజనబుల్ ఆఫ్ రేంజ్ ఆఫ్ విత్ ద మోస్ట్ ఆఫ్ మీన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద శాంపుల్ ఆఫ్ 10 బాయ్స్ అన్నారు. ద స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ కనుక్కోండి. మీన్ అంటే సమ్ ఆఫ్ ద ఆల్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వేస్తే మీన్ వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సో ఎక్స్ అనేది రాసుకోండి. సో మీన్ కనుక్కున్నాం, అవన్నీ యాడ్ చేసి ఐటమ్స్తో డివైడ్ చేయండి. అంటే మనకి ఏమొస్తుంది, 97.2 వచ్చింది.
ఓకే, ఈ 97.2 అనేది ప్రతి ఐటెంలోనూ సబ్ట్రాక్ట్ చేస్తూ రండి, ఇది వస్తుంది మనకు. ఓకే, తర్వాత దీన్ని స్క్వేర్ చేయండి, మీకు ఇది వస్తుంది. ఓకే, స్క్వేర్ చేస్తే మీకు ఏమొస్తుంది, అది వస్తుంది. దెన్ ఆఫ్టర్ యూ యాడ్ చేయండి, ఇదంతా యాడ్ చేస్తే మనకు స్టాండర్డ్ డివియేషన్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ 1/n-1. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ బార్ మైనస్ అంటే ఇది బై ఐటమ్స్ 9 ఉన్నాయి కాబట్టి 9తో డివైడ్ చేస్తాం. ఓకే, సో ఎస్ ఈజ్ ఈక్వల్ స్టాండర్డ్ డివియేషన్ కావాలి కాబట్టి √√ వేస్తే స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. సో నల్ హైపోథిస్ 14 పాయింట్ వచ్చేసింది. ఓకే, సో ఆల్టర్నేటివ్ హైపోథిస్ μ ≠ 100. ఓకే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఎక్స్ 0.05, టీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్స్ బార్ మైనస్ μ/s/√10లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. మైనస్ విషయం నెగ్లెక్ట్. ఓకే, టేబులర్ ప్రకారం తీసుకుంటాం ఇది. ఓకే, సో 5% అంటే 2 టైల్ టెస్ట్ అంటారు, మనం ఇందుకే ముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో వచ్చినవి. ఓకే, సిన్స్ ద క్యాలిక్యులేటెడ్ టీ, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, కండిషన్ ఆఫ్ లిమిట్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ బార్ ±0.05 ఇంటూ s/√10లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ అంటే 2.26 మనకి ఇక్కడ వస్తుంది ఇది. ఓకే, 2 టైల్ టెస్ట్ ఇంటూ 1/√10 4.51, ఇదంతా సింప్లిఫై చేస్తే వాల్యూస్ వస్తాయి. ఓకే, you see the another example, the heights of 10 males of given the locally found the 70, 67, 62, 68 up to 66 వరకు which are inches. Okay, responsible of the believe that average height greater than 64 inches test at 5% significance level that 9 degree freedom. Okay, alpha is 0.05, calculate the standard deviation. సో ఎక్స్ బార్ కనుక్కోండి, ఎక్స్ బార్ అంటే ఇవన్నీ యాడ్ చేయండి, మనకి ఐటమ్స్ ఏమి ఇచ్చాడు 70 + 67 యాడ్ చేయండి, దాన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్తో డివైడ్ చేయండి. తర్వాత ఏం కనుక్కుంటారు, ఎంత వస్తుంది, 66 వస్తుంది. 66లో 70 సపరేట్ చేయండి, అదేవిధంగా అన్నిట్లో కూడా సపరేట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, చేసి మళ్ళీ వీటన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే 4² అంటే 16, 1² అంటే 1, ఇలాగ స్క్వేర్ చేస్తే టోటల్గా స్క్వేర్ చేసిన తర్వాత అన్ని యాడ్ చేయండి. ఓకే, మీకు s² వస్తుంది. s² ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 1/n-1 సిగ్మా x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ 1/9. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి 10 వస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ అంటే వచ్చిన ఆన్సర్ రూట్ వేస్తే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. ఓకే, సో నల్ హైపోథిస్ ద యావరేజ్ ఆఫ్ హైట్ ఆఫ్ నెట్ ర్యాంక్ 64 పాయింట్ ఇంచెస్ అన్నారు. ఓకే, μ=64, ఆల్టర్నేటివ్ ≠ వస్తుంది, అంటే 64 కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ద లెవెల్ ఆఫ్ సిగ్మెంట్ అంటే 0.05, టీ ఈజ్ ఎక్స్ బార్ మైనస్ μ/s/√10. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 1.9 వస్తుంది. క్యాలిక్యులేటెడ్ టీ ఈజ్ 1.9, ద ట్యాబ్లెటెడ్ అంటే 10-1 9, 5% ఆఫ్ లెవెల్ సిగ్నిఫికెన్స్ అంటే ద సింగిల్ టైల్ ఆఫ్ ద టెస్ట్ 1.833. సిన్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆఫ్ టీ గ్రేటర్ దాన్ ట్యాబ్లెటెడ్ వాల్యూ ఆఫ్ టీ రిజెక్టెడ్ ద నల్ హైపోథిసిస్. ఒకవేళ అంతకన్నా ఎక్కువ అయితే గ్రేటర్ దాన్ రిజెక్ట్ చేస్తుంది. ఓకే, 0.05 కన్నా. సో 64 ఇంచెస్. ఓకే, ఇవన్నీ ఒకే ఫార్ములా పైన మీకు వస్తూ ఉంటాయి ఇవన్నీ, జాగ్రత్త. ఓకే, సో నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఏ ర్యాండమ్ శాంపుల్స్ ఆఫ్ ఫ్రమ్ ద కంపెనీ వెరీ exhaustive file of the show that for the certain kind of machinery were filled respectively data ఇచ్చాడు, మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు 0.01. Test the claim of the average such that the filled 10.5 days. Choose the alternative hypothesis, reject of the null hypothesis. ఇచ్చిన డేటా రాయండి, మ్యూ ఇచ్చాడు, ఎక్స్ బార్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ యాడ్ చేయండి, 8 ఐటమ్స్ ఉన్నాయి, 8తో డివైడ్ చేయండి, మీన్ వస్తుంది, శాంపుల్ మీన్ s² x1 - x బార్. ఏముంది, ప్రతి దానిలోనూ ఇది సపరేట్ చేస్తావు, అంటే ఏమి ఐటెంలో 10 - 14, 12 - 14, 19 - 14 చేసి స్క్వేర్ చేసి యాడ్ చేసేస్తాం, లేదంటే టేబుల్ చేసి కూడా వేసుకోవచ్చు మీరు, ఇదంతా టేబుల్ రాసి. ఓకే, మీకు ఇది వచ్చేసింది. s కావాలా, వచ్చిన వాల్యూకి రూట్ వేస్తే మీకు 3 వస్తుంది. సో నల్ హైపోథిస్ μ = 10.5 days, ఆల్టర్నేటివ్ హైపోథిస్ h1 μ > 10.5. ఒక లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఆల్ఫా 0.1. క్రిటికల్ రీజన్ అంటే గ్రేటర్ దాన్ టీ 0.01 కన్నా గ్రేటర్ దాన్లో ఉంటే క్రిటికల్ రీజన్. ఒకవేళ అలా ఉంటే రిజెక్షన్ అవుతుంది, అంటే 2.99 కన్నా ఎక్కువ ఉంటే రిజెక్ట్ అవుతుంది. అలాగే టీ టెస్ట్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ బార్ మైనస్ μ/s/√10లో సబ్స్టిట్యూట్ చేయండి 3 పాయింట్. సో 2.998 కన్నా 3 పాయింట్ ఎక్కువగా ఉంది. ఓకే, మరి 8-1 చేస్తారు. ఓకే, ఇది వాల్యూ ఆఫ్ టీ. సో నల్ హైపోథిస్
orders the average of filled the more than 10.5 days. You see the another example, the life of time electric bulb for a random samples 10 అన్నారు. ఓకే, కన్సైన్మెంట్ గివన్ ద ఫాలోయింగ్. ఓకే, డేటా ఐటెం ఇచ్చాడు, లైఫ్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 10 ఉన్నాయి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4000. H1 into mu not equal to 4000, alpha is 0.5. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ ఫైండ్ అవుట్ చేయండి దీనికి. సో మీన్, ఓకే, మీన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేసాం అంటే అన్ని యాడ్ చేసి 10తో డివైడ్ చేయండి, మీన్ వచ్చేస్తుంది. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ కావాలి కాబట్టి ఫస్ట్ S² కనుక్కోవాలి. ఇక్కడ 1 నుంచి 10 వరకు కాబట్టి 1/n-1 x1-. సో ఇది ప్రతి ఐటెంలోనూ ఇది సపరేట్ చేస్తూ పోతారు. ఓకే, సపరేట్ చేస్తూ పోయి మళ్ళీ యాడ్ చేసి వచ్చిన ఆన్సర్కి రూట్ వేస్తే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. సో తర్వాత టీ డిస్ట్రిబ్యూషన్ కావాలి, టీ x⁻-μ/s/√10లో సబ్స్టిట్యూట్ చేయండి. నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే 9, టీ α/2 అంటే బై టేబుల్ ప్రకారం ఇది 2.2 తీసుకుంటాం. 9 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని బట్టి తీసుకుంటాం. ఓకే, సో H0 ఈజ్ రిజెక్టెడ్. నెక్స్ట్ వచ్చి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద సర్టెన్ మేక్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ ద క్లెయిమ్స్ దట్ బల్బ్స్ the mean of life 25 months with standard deviation 5 months, the random sample 6 such that bulb the following value life of the months 24, 26, 30, 20, 18 standard products of the 1% of levels. So n is equal to 6, sample mean వచ్చి అన్ని యాడ్ చేసి 6తో డివైడ్ చేయండి. స్టాండర్డ్ డీవియేషన్ S bar is sigma x minus x bar whole square by n-1. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. స్క్వేర్ రూట్, దీనికి స్క్వేర్ రూట్ తీసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్. అప్పుడు మనకు μ ఈజ్ ఈక్వల్ టు 25. నల్ హైపోథిస్, ఆల్టర్నేటివ్ హైపోథిస్ వచ్చి μ నాట్ ఈక్వల్ టు అవుతుంది. అంటే నల్ హైపోథిస్ అయింది, ఆల్టర్నేటివ్ హైపోథిస్ కాదనమాట, నాట్ ఈక్వల్ అవుతుంది. బట్ గ్రేటర్ దాన్లో ఉండొచ్చు లేదా లెస్ దాన్లో ఉండొచ్చు అనమాట. ఓకే, ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అప్పుడు ఏముంటుంది 0.01. టీ టెస్ట్ కావాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు x⁻-μ s/√10. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ వస్తుంది, నెగిటివ్ నెగ్లెక్ట్ చేస్తారు. క్యాలిక్యులేట్ ద టీ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే n-1 అంటే t(x-1) 1% ఆఫ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 3 పాయింట్ బై టేబుల్ ప్రకారం. ఓకే, టాబ్లెట్. ఓకే, యాక్సెప్టెడ్ ద నల్ హైపోథిస్. యు సీ ద అనదర్ ప్రాబ్లం. ప్రొడ్యూసర్ ఆఫ్ 2 గుట్కా claims that the nicotine content the గుట్కా ఆన్ ద యావరేజ్ ఇచ్చాడు. ఓకే, కెన్ బి ద యాక్సెప్టెడ్ ద ర్యాండమ్ శాంపుల్స్ ఇచ్చాడు గుట్కా. దిస్ ఈజ్ ద హ్యావ్ ద నికోటిన్ కంటెంట్ ఇచ్చాడు, డేటా ఇచ్చేసాడు. ఓకే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 దగ్గర చూడమన్నాడు. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ n ఇచ్చాడు, μ ఇచ్చాడు. ఆల్టర్నేట్ హైపోథిసిస్ μ ఈజ్ ఈక్వల్ టు 1.83, H1 is μ నాట్ ఈక్వల్ టు అవుతుంది. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఆల్ఫా 0 ఇచ్చాడు. టీ టెస్ట్ కనుక్కోవాలి కాబట్టి x⁻-μ/s/√10. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ మీన్ కనుక్కోవాలి కదా, అంటే ఏమి ఎక్సెల్ రాసినాం y. మనకు ఇవన్నీ యాడ్ చేయండి, ఐటమ్స్ ఎన్ని దాంతో డివైడ్ చేయండి, 1.95 వస్తుంది. 1.95లో ఇవన్నీ సపరేట్ చేయండి, అంటే ఏమి 2 మైనస్ 1.95 అంటే ఇది వస్తుంది. 1.7 మైనస్ 1.95 చేస్తే ఇది వస్తుంది. చేసి వీటిని అన్నింటినీ స్క్వేర్ చేసి మరి యాడ్ చేసుకుంటే మనకి n-1 అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అది మైనస్ చేస్తారు. అంటే 8 ఉన్నాయి, 8-1 అంటే 7. ఇదంతా యాడ్ చేస్తే ఇది వస్తుంది మీకు. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే టీ వచ్చేస్తుంది. ఓకే, ఇక ట్యాబ్యులేషన్ ప్రకారము 0.05 ఉన్నప్పుడు 8-1 7 అవుతుంది. 7 స్టాండర్డ్ ట్యాబ్యులేషన్ ప్రకారం 1.95 తీసుకుంటాం సిగ్నిఫికెన్స్. సిన్స్ ఇది ట్యాబ్లెట్ ప్రకారము టీ అనేది గ్రేటర్ దాన్లో ఉన్నట్టే, టీ అనేది లెస్ దాన్ ఫర్ ట్యాబ్లెటెడ్ వాల్యూ. దీని వాల్యూ కన్నా ఇది స్మాల్ వాల్యూ కాబట్టి హైపోథిసిస్ మే బీ యాక్సెప్టెడ్ అనమాట. 5% ఆఫ్ లెవెల్ యాక్సెప్టెడ్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. 8 students having the given test after the month coaching where the given number of similar nature of the following given the table, the marks of second over the first student. ఓకే, ఇంక్రీజ్ ద మార్క్స్ వేసాము. ఇక్కడ ఫస్ట్ మనం వీటికి మెయిన్ వాల్యూ కనుక్కోవాలి, అంటే స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ మెయిన్ కనుక్కోండి, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్. ప్రతి దానిలో ఇది సపరేట్ చేస్తూ పోతే మనకు ఇది వస్తుంది.
మనకు ప్రీవియస్ ప్రాబ్లం లాగే ఇది కూడా స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుంటాం. ఇవన్నీ స్క్వేర్ చేసి క్యాల్సిలో వాడితే ఇది ఎంత 46.285 వస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ వేసుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ టీ టెస్ట్ కాబట్టి ఏ స్టూడెంట్ హ్యావ్ ద బీన్ బెనిఫిటెడ్ ద కోచింగ్ సింప్లెస్ట్ అంటే టీ కనుక్కోవాలి ఎక్స్ బార్ మైనస్ క్యూ బై ఎస్ బై రూట్ ఆఫ్ n మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది 8-1. సో బై టేబుల్ ట్యాబ్లెటెడ్ 0.05కి టేబుల్ ప్రకారం 2.36 అనమాట. సో టీ కన్నా మనకు ఇది గ్రేటర్ దాన్ కదా, 2.26 కన్నా లెస్ దాన్లో ఉంది. ఓకే, ఇది గ్రేటర్ దాన్ అనమాట. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, శాంపుల్ 2 types ఆఫ్ ద ఎలక్ట్రిక్ బల్బ్స్ లెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో బల్బ్ 1 బల్బ్ 2 అనుకోండి. N180 X బార్ ఇది N2 ఇచ్చాడు అంటే 2 ఐటమ్స్ ఇచ్చి ఇంతవరకు సింగిల్ ఐటమ్స్, ఇది 2 ఐటమ్స్ ఇచ్చాడు, ప్రతిదానికి ఒకటి ఉంటుంది అనమాట. అంటే దీని ఫార్ములా వచ్చి ఇది. సో మనకు స్మాలెస్ట్ సైజెస్ ఆల్ఫా σ1 σ2 టీ టెస్ట్ μ2 పాపులేషన్స్ అనుకుంటే μ1 = μ2 అయితే μ1 నాట్ ఈక్వల్ టు కావచ్చు ఆల్టర్నేటివ్. దాని టీకి కనుక్కోవడానికి ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై ఎస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n1 ప్లస్ n1/n2 స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఇది. n1 స్క్వేర్ n1 s1 స్క్వేర్ ప్లస్ n2 s2 స్క్వేర్ n1 ప్లస్ n2 మైనస్ 2. సో వీటి యొక్క కాన్సెప్ట్ మనం చెప్పుకున్నప్పుడు ఈ ఫార్ములాస్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అక్కడ చూసుకుంటారు. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా n1 ప్లస్ n2 మైనస్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది. ట్యాబ్లేషన్ ప్రకారం 5% ఆఫ్ అంటే 2 టైల్ టెస్ట్లో 2.16. ఓకే, టీ గ్రేటర్ దాన్ అయితే రిజెక్ట్ చేస్తుంది, నాట్ ఐడెంటికల్, ఈక్వల్ కాలేదు. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ సిమిలర్ ప్రాబ్లం. ఇక్కడ n1 ఇచ్చాడు, ద మీన్ ఆఫ్ 2 ర్యాండమ్ శాంపుల్స్ 9, 7 ఇది ఇచ్చాడు మనకు అన్నీ. ఓకే, సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ డీవియేషన్ సైజ్ 26. ఓకే, n1 9, n2 7, ఎక్స్ బార్ వచ్చి 196.42, వై బార్ ఇచ్చాడు. సో ప్రతిదానికి మీను, ఇవన్నిటికీ మీన్ కనుక్కోండి. ఓకే, ఎక్స్ బార్ మైనస్ ఎక్స్, వై మైనస్ వై బార్ ఇవన్నీ చేసేసి తర్వాత 2 యాడ్ చేస్తారు. n1 ప్లస్ n2 డివైడ్ చేస్తే 1.81 వస్తుంది. దీని రూట్ వేస్తే ఇది వస్తుంది. దెన్ నల్ హైపోథిసిస్ ప్రకారం μ1 నాట్ ఈక్వల్ టు μ2, ఆల్ఫా సిగ్నిఫికెన్స్ అంటే 0.05, టీ = ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై ఎస్ ఇంటూ రూట్ ఆఫ్ 1/n1 ప్లస్ 1/n2. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో కాబట్టి ఇది 9 + 7 ఇది సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్నిఫికెన్స్ వస్తుంది. టీ ట్యాబ్లెటెడ్ విత్ రిజెక్టెడ్ ద హైపోథిసిస్ శాంపుల్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. టీ కంపేర్ చేయండి, టీ 0.05 దగ్గర 5% దగ్గర. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ద బిలో గివెన్ ద టేబుల్ ఇచ్చేసాడు. ఓకే, ఏ టేబుల్ బి టేబుల్ ఇచ్చేసాడు, డిఫరెన్స్ సిగ్నిఫికెంట్లీ అన్నాడు. సో h నాట్ μ1 నాట్ ఈక్వల్ μ1 μ2 వచ్చి నల్ హైపోథిసిస్ ఇది నాట్ ఈక్వల్ టు అవుతుంది. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 0.05. ఓకే, సో క్యాల్కులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్ n1 n2 కనుక్కోవాలి. సో ఇక్కడ n1 n2, n1 ఇది n2, σx అన్ని యాడ్ చేసి డివైడ్ చేసుకుని σy ఎక్స్ బారు వై బార్ కనుక్కుంటారు. దీనిలో మనకు కనుక్కుంటేనే 130 వస్తాయి అన్నమాట. ఓకే, ఎక్స్ ఇవంతా మీన్ కనుక్కున్న తర్వాత ప్రతి దానిలోనూ సపరేట్ చేస్తే ఇది వస్తుంది. అట్లాగే దీన్ని స్క్వేర్ చేయండి, ఇవన్నీ స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. అట్లాగే వై కూడా అంతే, దీని మీన్ కనుక్కోండి, ఆ మీన్ వాల్యూ ప్రతి దానిలో సపరేట్ చేసి ఇది వస్తుంది, దీన్ని స్క్వేర్ చేస్తారు. తర్వాత σx σy స్క్వేర్ σx మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇది యాడ్ చేస్తే తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు వస్తుంది. ద టీ టెస్ట్ ఆఫ్ ద అంటే మనకి ఇది ఎస్ స్క్వేర్ అంటే 1/, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే n1 + n2 - 2, 12 + 15 - 2/25. దిస్ ఇస్ ద టాబ్యులేషన్ ఆఫ్ ద లెవెల్ 2.06. దిస్ ఇస్ ద క్యాల్కులేటెడ్ ద టీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇవి మనకి ప్రాబ్లమ్స్. టుమారో ఐ విల్ డిస్కస్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ.